సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రముఖ సింగర్ దిల్జిత్ సింగ్ కు తెలంగాణ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు శంషాబాద్ లో దిల్జిత్ సింగ్ కన్సర్ట్ ఉంది. అయితే కన్సర్ట్లో మత్తు పదార్థాలు ప్రోత్సహించే పాటలు ప్రదర్శించవద్దని దిల్జిత్ సింగ్ కు నోటీసులు ఇచ్చారు. గత అక్టోబర్లో ఢిల్లీ జేఎన్టీఏలో కన్సర్ట్ నిర్వహించిన దిల్జిత్ సింగ్ డ్రగ్స్, మద్యం, హింసను ప్రేరేపించే విధంగా పాటలు పాడారు. తెలంగాణలో అలాంటి పాటలు పాడవద్దని దిల్జిత్ సింగ్ కు నోటీసులు జారీ చేసిన ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు చండీగఢ్ కు చెందిన ప్రొఫెసర్ ఫిర్యాదు చేయడంతో అధికారులు ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, ఇవాళ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రముఖ సింగర్ దిల్జిత్ సింగ్ సంబంధించిన ఒక లైవ్ కాన్సర్ట్ ఉంది. ఆ లైవ్ కాన్సర్ట్ కి సంబంధించి తెలంగాణ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఏదైతే ఆ లైవ్ కాన్సర్ట్ లో పాడే పాటలు కానీ అవన్నీ మత్తు పదార్థాలను ప్రేరేపించే విధంగా ఉన్నాయని కొన్ని ఆరోపణలు రావడంతో ఆ విధంగా పాడకూడదని నోటీసులు ఇచ్చారు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు. అయితే ఇప్పటి వరకు ఏదైతే ఢిల్లీలో అక్టోబర్ లో జరిగిన లైవ్ కాన్సర్ట్ లో 26, 27 జరిగింది. ఆ జేఎన్టీలో మత్తు పదార్థాలను వినియోగించేలాగా ప్రేరేపించే విధంగా పాటలు పాడారని చండీగఢ్ కి సంబంధించిన ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో తెలంగాణ అధికారులు దీన్ని సీరియస్ గా తీసుకొని చిన్నపిల్లలను ఏదైతే లైవ్ జరుగుతుందో ఆ స్టేజ్ మీదకి తీసుకువెళ్లడం, అంతేకాకుండా లౌడ్ స్పీకర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా నిషేధించారు. అంతేకాకుండా ఆ పాటల్లో కూడా మత్తు పదార్థాలను వినియోగించేలా ప్రేరేపించేలాగా పాటలు పాడకూడదని కూడా నిషేధిస్తూ కొన్ని నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో కొత్తగా ఈ నోటీసుకు సంబంధించి మాత్రం ఆయన దిల్జిత్ సింగ్ ఇవాళ సాయంత్రం లైవ్ కాన్సర్ట్ లో దాన్ని ఫాలో అవుతూ మాత్రమే పాటలు పాడాలని చెప్పారు. అయితే ప్రముఖ సింగర్ కావడంతో 20,000 మందికి పైగా కూడా ఫ్యాన్స్ వస్తారు. చిన్నపిల్లలు లైవ్ స్టేజ్ నుంచి తీసుకొని వెళ్లి వాళ్ళని ఆడిస్తూ కూడా పాటలు పాడుతుంటారని కూడా కొన్ని ఆరోపణలు రావడంతో చిన్నపిల్లలు స్టేజ్ మీదకి ఎక్కించొద్దు, అంతేకాకుండా పాటల్లో పాడే సమయంలో కూడా ఈ విధమైన ప్రేరేపించే విధంగా పాటలు ఉండకూడదని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగా కూడా పాటించారంటూ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు కూడా దానిపై నిఘా పెట్టారు. అంతేకాకుండా ఉమెన్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళు కూడా అధికారులు నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తోంది. కారిత, థ్యాంక్ యూ సుష్మిత.